బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్లు వెలిశాయి. షేర్లింగంపల్లికి చెందిన రవీందర్ పేరుతో ఈ కటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ చిత్రాలతో జగన్ కు పుట్టినరోజు విషెస్ చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్లు వెలిశాయి. షేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో ఈ కటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ చిత్రాలతో జగన్ కు పుట్టినరోజు విషెస్ చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. రైట్, ఇటు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అయితే అక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయం అలాగే ఇతర ప్రాంతాల్లో అయితే భారీ కటౌట్లు వెలిసాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయన పుట్టినరోజు రేపైనప్పటికీ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఈ రోజు నుంచే ముందస్తుగానే ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాడేపల్లితో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయ పరిసర ప్రాంతాలతో తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ తో కూడినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు ఇటు ప్రజల్ని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ముందుగానే జగన్మోహన్ రెడ్డికి విషెస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇవి విశేషంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ అభిమానులను కూడా తలరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ కేటీఆర్ కి మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలపైన కలిసి కూర్చొని మాట్లాడి వాటిని పరిష్కరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో బెంగళూరులో జరిగినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కలిసి పాల్గొన్నటువంటి ఏదైతే సంఘటన జరిగిందో ఇది కూడా రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇటు తెలంగాణ నేతల ఫ్లెక్సీలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సెలబ్రేషన్స్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రవీందర్ అనే వ్యక్తి ఈ ఫోటోలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒకవైపు వైసీపీ కార్యకర్తలు సెలబ్రేషన్ చేసుకుంటేనే మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ నేతలతో కూడినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ప్రజల్ని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రమేష్, మరి ఇప్పుడు మనం చూస్తున్న కటౌట్ కి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? అంటే మొదటి నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలకు సంబంధించి వాటిని సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సమావేశమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైన చర్చించారు. ఒక రకంగా బీఆర్ఎస్ కి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అనేది రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు అందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్రకు సంబంధించి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ రెండు పార్టీలు సన్నిహిత సంబంధాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నారు. ఇక రాజకీయంగా ఈ
ఇరు పార్టీలు సన్నిహిత సంబంధాలకు సంబంధించి గతంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ సన్నిహిత సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇటు వైసీపీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తాజాగా వచ్చినటువంటి ఈ ఫ్లెక్సీల నేపథ్యంలో ఇది రాజకీయంగా కొంత అందరినీ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలినటువంటి రాజకీయ పార్టీలు దీనికి సంబంధించి ఎలా స్పందిస్తాయో చూడాలి. అయితే ఇది ఒక అభిమాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ, రవీంద్ర అనే అభిమాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ అటు కేసీఆర్ ని ఆయన అభిమానిస్తూ ఉండవచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానాన్ని చాటుకునే దిశగానే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.